గుడ్ బాయ్ గుడ్ నైట్. మన సతీ దగ్గరకు వచ్చాము. చూసారా, జున్ను విన్నులు వచ్చేసి ఇద్దరు బావ దగ్గరికి చెరువుల దగ్గరకు పోయి కూర్చున్నారు ఈడ. సో వెల్కమ్ టు న్యూ లాగ్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ కూరగాయలకు వెళ్ళాను. జున్ను అయితే మార్నింగ్ స్కూల్లో దించి ఇచ్చి కూరగాయలు ఎట్లయితే మళ్ళీ పెరిగినాయి అంటున్నారు. ఎలా ఉన్నాయంటే తెలియదు. ప్రజెంట్ అయితే కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్దాం. 400 రూపాయలు కూరగాయలకి. కొత్తిమీర, మెంతి, పుదీనా, నాకు కూరలు చాలా మంచిది హెల్త్ కు. ఇంటికి రాగానే మా విన్ను వచ్చేసి పాల ప్యాకెట్లు అన్ని తీసుకొని విను. సో విన్ను వచ్చిండే పాల ప్యాకెట్ తీసుకొని వెళ్తున్నాడు ఇళ్ళకి. సో కూరగాయలు తెచ్చినా అని చెప్పేసి పాల ప్యాకెట్లు అన్ని తీస్తున్నాడు విన్ను. చూడండి, తీసి పెడుతున్నాడు. గుడ్ బాయ్. ఇంకున్నాయి ఎన్నున్నాయి? ఇంకున్నాయా? ఉన్నాయా? ఓకే గుడ్. అయిపోయినాయట. కొత్తిమీర అలా పెట్టు. ఓకే గుడ్. అమ్మ కూరగాయలు తీస్తుంది. ఇంకా నేను తెచ్చిన కూరగాయలన్నీ అమ్మ కొత్తిమీర దేని కడిగేసి, ఆకులన్నీ కడిగేసి, మిరపకాయలన్నీ తోడుమల్లి తీసేసి మొత్తం ఫ్రిడ్జ్ లో అరేంజ్మెంట్ చేసేస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే అట్లా పెడితే ఖరాబ్ కాకుండా ఉంటాయి అనమాట. అట్లే కాండాలతో అట్లా పెడితే మాత్రం మిరపకాయలు కానీ కూరగాయలు కానీ ఖరాబ్ అవుతాయి. ఈ రోజు వాతావరణం అయితే ఫుల్ బ్రైట్నెస్ తోని సూర్యుడు మస్తు క్లియర్ గా ఉన్నదంట ఆకాశం అంతా కూడా. ఇది మిరపకాయలు తోడుమల్లి తీసి ఇంట్లో పెట్టేసింది. నిమ్మకాయలు ఇందులో ఉన్నాయి. ఇదేమో పచ్చి బఠానీ, ఇవి కూడా ఉలవాలి కదమ్మా. సో మన కొత్తిమీర అంతా ఇట్లా తీసేసి ఇట్లా చేసి అమ్మ బాక్స్ లో పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం అన్నమాట. ఆలుగడ్డ మాత్రం బయటనే ఉంటాయి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా ఆలుగడ్డను. ప్రజెంట్ అయితే ఇక్కడ ల్యాండ్ దగ్గరకు వచ్చాము. ఇది కూడా అమ్మడానికి ఉంది, మా మామ బాబాయ్ తో కలిసి. అండ్ ఇక్కడ లెజెండ్ స్కూల్ ఉంది. ఎవరైనా ల్యాండ్స్ కావాలంటే వరప్రసాదవరం చాలా అయితే క్లియర్ గా ఉంటాయి ఇన్ఫర్మేషన్. అందులోకి వెళ్ళి చూడండి. జున్ను స్కూల్ దగ్గరకు వచ్చాము. నేను ల్యాండ్ దగ్గరకు వచ్చేసరికి జున్ను స్కూల్ లేట్ అయిపోయింది అనమాట. 3:45 వచ్చాను. 3:30 రావాల్సింది 3:45 కదా. జర్నీ నువ్వేం చేసినావు? నీకు ఎగ్జామ్స్, జున్నుకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. జున్నుకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కనుక మెల్లగా పోతున్నాం. ఇక ఇంటికి వస్తున్నాము. రాగానే మా విన్ను నాని బయటికి వెళ్ళి వస్తున్నాడు. నిజంగా వచ్చిండా? ఏమైంది చూసినావా? అన్నయ్య వచ్చిండు. రాగానే ఏడుస్తున్నాడు. అమ్మ ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నామా? ఎల్లిపాయలు దంచుతుంది ఇందులో. ఇది మనం ఎక్కడ తెచ్చినాం? ఇది చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర తెచ్చినాం ఇది. అవునా? జున్ను అయితే స్కూల్ నుంచి అలా చేసిన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు చేసే పని అంతా కూడా ల్యాండ్ సంబంధించిన ఫీల్డ్ చేస్తున్నా కనుక దానికి సంబంధించిన టాపిక్స్ మీకు ఎక్కువ వస్తున్నాయి అనమాట. సూర్యాస్తమం కాబోతుంది ఇంకా వచ్చేసేపు అయితే. బయట మాత్రం ఎండ మంచిగా ఉంది, వాతావరణం మంచిగా ఉంది. మా వీళ్ళు అయితే ఆడుతున్నాడు. హాయ్ చెప్పు అందరికి. లైక్ చెప్పు. లైక్, సబ్స్క్రైబ్, షేర్. మా విన్నుతో ఫుల్ టైం పాస్ అవుతుంది. మీరు కామెంట్ చేయండి మా విన్ను మీకు ఎట్లుండో. మా విన్ను ఎట్లా కనిపిస్తుంది మీకు? గుడ్డుగా ఆడుతున్న బేడ అయిపోయిందా? మళ్ళీ కొడుతున్నాడు. బాయ్. 4 అయింది అంటే మన టీ కావాలి. ఫస్ట్ టీ పొయ్యి మీద పాలు పెట్టారు. ఎల్లిపాయలు తీసుకొని అమ్మ మళ్ళీ దంచుతుంది కదా అమ్మ. అయ్యయ్యో ఎట్లా ఆడతాను? మా విన్ను పెట్టాడు కదా ఇద్దామంటే టైం సరిపోతలేదు. డిలే అయితేనే ఉన్నది. తాపక డిలే అవుతుంది. జున్ను విన్నులు ఆటలు ఆడుతున్నారు. చూసారా ఎట్లా ఆడుతున్నారో? స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇట్స్ 5 నిమిషాల దాకా 5 అవుతుంది టైము. అది ఏమాట అది. సో మన చాయ్ బిస్కెట్ కంప్లీట్ అయిపోయింది. మీరు చాయ్ బిస్కెట్ తిన్నారా? మీరు తిన్నారా? ఇద్దరు చాయ్ బిస్కెట్ తిన్నారా? అమ్మాయ్యా సరే ఆడుకుంటా. ఇప్పటికే ఆడుకోండి ఇవాళ. పోయిందా? చూడండి. అయ్యో ఎట్లా ఎగురుతున్నారు చూసారా అంగడి ఆట. మగ పిల్లలు ఉంటే ఇట్లా ఆట ఎగురుతారు అనమాట. ఎటు ఆడతారో తెలియదు మనకు. ఇష్టంగా ఆడుతూ ఉంటారు, దుంకుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు కదా. మళ్ళా లేదు కూర్చో. మళ్ళీ కొప్పడలేండి వద్దన వట్టిగా అటు యాక్షన్లు చేస్తుండ్రు బాగా కార్తీక్ విన్ను. సాయంత్రం 5:30 జున్ను విన్ను వైపు బయట ఆడుతున్నారు. మళ్ళీ బయట ఏమైంది? చేయగడుకున్నావా? ట్యాప్ కడుకున్నావా? చేయగడుకున్నావా? బయట మళ్ళీ ఆకాశం అంతా కూడా మళ్ళీ మంచి పొగలాగా మారిపోతుంది. కొంచెం వెళ్తురైంది, మరి ఇప్పుడు మంచి పొగలాగా వేస్తుంది అన్నమాట. ఏమైంది? బయటకు పోదామా? ఎందుకు? ఇదేముంది? అయిందా? చూసిలా బయటకు అని చెప్పేసి ఇద్దరు స్వెటర్ వేసుకొని బయటకు పోదాం అంటారు. అప్పటి నుంచి డాన్సులు చేస్తున్నారు. బయటకు పోదాం అంటున్నారు. వీళ్ళు ఎట్లున్నారు మీకు? కామెంట్ చేయండి. అందరు ఆమె తిన్నారా? అడుగు. ఆమె తిన్నారా? అడుగు. హాయ్ చెప్పు. హలో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు. కింద హాయ్ అని కామెంట్ చేయండి. టాటా కూడా చెప్తున్నాడు మా విన్ను. ఎటు పోతున్నాడు? బయటికి పోదామంటాడు. మీరు కూడా వస్తారా మాతో బయటికి? వచ్చేదంటే రండి. వాళ్ళకి రమ్మని రండి. బయటికి రండి.
బాయ్ బాయ్ అట. మేము బయటకు వేస్తాం, తిరగబోతున్నాం అనమాట. పని పాట ఏం లేదు, బట్ నేను వీళ్ళ కోసం అనేది తిరగబోతున్నాం. అమ్మ బయటకు వచ్చింది అట్లా కదా అమ్మ. అమ్మ తిరగబోయి వచ్చింది అన్నట్టు. తిరగబోయి వచ్చిందంటే బయట వాకింగ్ పోయి వచ్చింది అనమాట. అమ్మ పోయి వచ్చిందని చెప్పి మా పిల్లలు కూడా పోదామని చెప్పేసి అంటున్నారు. వెంకాయ వేసుకున్నారు. బయట అయితే కూల్ వాతావరణం ఉంది మొత్తం కంప్లీట్లీ. చాలా జున్ను స్వెటర్ వేసుకోవాలి, స్వెటర్ వేసుకోవాలి. అన్నయ్య స్వెటర్ ఇస్తాడు వీళ్ళు. సో గోయింగ్ అవుట్ సైడ్. ఎందుకు పోతున్నా మాకే తెలియదు, వట్టిగా పోతున్నాం బయటికి. చాలా బయట వాతావరణం అయితే మొత్తం చీకటి కాబోతుంది. చలో వెళ్దామా? నువ్వు ఇన్నే ఉండు, బాయ్ చెప్పు. బండి దగ్గర అన్న ఎందుకు? నువ్వేం చేస్తావు? దా రండి. సో జున్ను విన్ను తీసుకొని వచ్చినాము. ఇక్కడ జున్ను స్వెటర్కి వచ్చేసి అయితే జిప్పు పోయింది, తీసుకొని వచ్చినాము. ప్రజెంట్ అయితే మేము విద్యానగర్కి వచ్చినాము. ఇక్కడ మనకి జున్ను స్వెటర్కి వచ్చేసి జిప్ పోయింది అనమాట. జిప్ లేచడానికి కానీ అక్కడ మీకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి? బ్యాగులు దొరుకుతాయి, కొత్త బ్యాగ్స్ దొరుకుతాయి. మనకు వచ్చేసి ఇది విద్యానగర్. సో ప్రజెంట్ అయితే మన జున్ను స్వెటర్కి అయితే జిప్ పెడుతున్నారు ఇక్కడ. అలా అయిపోయింది. ఓకే దోమ తెచ్చా జున్ను విన్ను అయిపోయింది చూడు. సో ఫ్రెండ్స్ మనకైతే ఫైనల్గా జిప్ పెట్టించాము. సో మీకు ఏమైనా జిప్పులు కావాలంటే అంకుల్ దగ్గర అయితే తీసుకోండి. షాపు విద్యానగర్ మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్ పక్కనే. అంకుల్ మీ దగ్గర ఏమి దొరుకుతాయి చెప్పండి? స్కూల్ బ్యాగులు, కాలేజ్ బ్యాగులు చూసారు కదా ఇవన్నీ. రిపేర్లు అయినా చేస్తారు, ప్లస్ కొత్త బ్యాగులు కూడా దొరుకుతాయి. స్వెటర్కి అయితే జిప్ వేసుకున్నాము. జున్ను విన్ని కొంచెం షాప్ నుంచి బయలుదేరుతున్నాము. ఇంకా ఇది షాప్ అనమాట. షాప్లోకి వెళ్ళి బయటకు వచ్చాము. ప్రజెంట్ అయితే జున్ను విన్నులు విద్యానగర్ మెయిన్ రోడ్ వచ్చేసి బయలుదేరుతున్నాం. ఇంకా చలో జిప్ షాప్ నుంచి మళ్ళీ మా అక్క దగ్గరికి వచ్చినాము. ఇక్కడ రోహిత్ దగ్గర వచ్చింది. బబ్బు బాగోతా, రోహిత్ బాగోతా అని చెప్పేసి జున్ను విన్నులు అంటే ఇక్కడ దాకా వచ్చిన అనమాట భాగ్యనగర్కి. హాయ్ ఎవరైనా ఇప్పుడు నవ్వుతున్నాడు. ఎవరి దగ్గర నవ్వడు అన్నట్టు విన్ను. మా అక్క దగ్గర పోతే నవ్వుతాడు. కార్తీక్ ఎవరికైనా ఎట్లా నవ్వుతున్నాడు ఇప్పుడు కథ. బబ్బు వచ్చిందని చెప్పేసి బబ్బు దగ్గరికి పోయిండు. ఇంకా జున్ను బాబు విన్ను ఇక్కడ చలి పెట్టుతలేదు, ఏం పెడుతుంది వీళ్ళకి. మా జున్ను విన్నుల స్వెటర్లు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చెప్పు చెప్పాడట మా విన్ను సిగ్గుపడుతున్నాడు. అర్జున్ చెప్పు, జున్ను చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అట. విన్ను చెప్పు. మస్తు సిగ్గుపడుతున్నాడు మా కార్తీక్ విన్ని వల్ల. చూసారా జున్ను విన్నులు వచ్చేసి ఇద్దరు బావ దగ్గరికి చెరువుల దగ్గరికి పోయి కూర్చున్నారు. ఇట వేట దగ్గర కొమ్మంటే అయితే ఓనే ఓరు ఇట్లా కదా. బాయ్ పన బాయ్. నువ్వు అట ఉండాలట, నువ్వు బాయ్. వాళ్ళ బావాలు కావాలి, నేను కావాలట వీళ్ళకు. మా విన్ను జున్నులు లడ్డు ప్రసాదం తెచ్చిళ్ళు. వీళ్ళు వచ్చేసి మన కాళేశ్వరం నుంచి లడ్డు ప్రసాదం తెస్తే ఇక్కడ తింటున్నారు. కూర్చొని తింటాడట, బండి కూర్చొని తింటాడట విన్ను. మా విన్ను ఇవ్వండి. హాయ్ చూడండి ఎట్లా తింటున్నాడు లడ్డు ప్రసాదం అయితే కదా. జున్ను విన్ను నువ్వు కూడా తింటావు లడ్డు. ఇంటి కనుక జలుబు అవుతుంది మళ్ళా కదా. ఇప్పుడు బాగా తింటారు లడ్డు ప్రసాదం, స్వీట్ తింటారు. ఇంటి కనుక జలుబు అవుతుంది. అమ్మ లడ్డు తినే తింటాను కాసే అది చూడు. నో రా అది చూడు ఎట్లా వేస్తున్నావు మళ్ళా. మంచిగా తింటాడు అన్నయ్య చూద్దామా. వాడే బండి స్టార్ట్ చేస్తాడట, విన్నే అది చేస్తాడట, అన్ని విన్నే చేస్తాడట. ఇక వెళ్తున్నాం ఇంకా చాలు. మళ్ళీ కోర్టు దగ్గర మన సతీష్ దగ్గరకు వచ్చాము. ఎందుకు వచ్చామంటే సతీష్ దగ్గర తాజా పండ్లు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ జున్ను విన్నులు కూడా వచ్చారు శరీరం. ఫస్ట్ జామకాయలు, బొప్పాయికాయలు అయితే తీసుకున్నాం ఇక్కడ. నాని తీయకవి. ఇక్కడ సీతాఫలాలు, ఇది హైబ్రిడ్ కదా, హైబ్రిడ్ సీతాఫలాలు. తర్వాత ఇక్కడ ఏమి దొరుకుతాయి? పల్లి, అనపకాయ, తర్వాత కందగడ్డ, పల్లికాయ అన్ని దొరుకుతాయి అనమాట. సో కోర్టు పక్క వేస్తే ఎవరైనా ఇక్కడ తీసుకోవచ్చు. నా ఫ్రెండ్ తక్కువ ఇస్తారు మంచిగా మీకు. ఇవి సీతాఫలాలు, ఇది బొప్పాయిలు, ఇది బొప్పాయి, ఇక్కడ రేణగాళ్ళు, జామకాయలు, పల్లికాయ, అవన్నీ ఉన్న ఐటమ్స్ అక్కడ వరకు ఉన్నాయి. ఇంకా చూసారా ఇంటికి వచ్చినాం. మన ప్రసాదం ఎక్కడ ప్రసాదం? ఎక్కడ ప్రసాదం? కాళేశ్వర ప్రసాదం వచ్చేసి అమ్మ వాళ్ళు తింటున్నారు. ఫుడ్ తీసుకొచ్చాను. రాగానే అమ్మ వాళ్ళ కూర్చొని మళ్ళీ లడ్డు తింటున్నారు. మీకు కాదది, ఇంట్లో అమ్మకు నాన్నమ్మకు మాత్రమే ప్రసాదం తీసుకున్నారు. ప్రజెంట్ అయితే 8 గంటలకి మేమైతే ఇక్కడ ఇడ్లీ చేసుకుంటున్నాము. ఇడ్లీ స్పెషల్ ఏంటంటే ఇది ఓట్స్ తో చేసే ఇడ్లీలు అన్నమాట ఇవి. సో ఇట్లా రెడీ అయినాయి. ఇప్పుడు తినాలి ఇవే స్నాక్స్ ఇప్పుడు. సో విన్ను బాబులు వచ్చేసి ఇప్పుడు జామకాయ తింటున్నాడు. జామకాయ కమోనే కమోనే అట. అమ్మ సూపర్ అట ఇప్పుడు. కమోనే అట సూపర్ అట, గిట్ల అట సూపర్. సో విన్ను నాకు తినిపిస్తాడు బెట, జున్ను తినిపిస్తాడట. చూసారా రాత్రి 9 గంటల 5 నిమిషాలకు మా జున్ను విన్నులు ఫోన్ పట్టుకొని ఎట్లా ఆడుతున్నాడు. ఏది పడితే అది పెడుతున్నాడు, ఏది పడితే అది చేస్తున్నాడు. ఫోన్ ఎన్ని రకాల యూజ్ చేయాలో అన్ని రకాల యూజ్ చేస్తాడు మా కార్తీక్ విన్ను అయితే. ఆగుతున్నాడు, బాగా స్టైల్ చేస్తున్నాడు కదా. వద్దంటే వినట్లేదు.